సో నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, మెంటర్షిప్ అనేది ఎందుకు ఇవాళ ఒక కాయిన్ అయింది, అంతకుముందు లేనిది అన్నప్పుడు నాకు తెలిసి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మేము చదువుకునే రోజుల్లో కాంపిటీషన్ తక్కువ ఉండేది. 100కి 80, 85 వస్తే అంటే 85% వస్తే కింగ్. తర్వాత 2000s అంటే ఈ మిలీనియంలోకి మనం ఎంటర్ అయ్యేసరికి 100కి 90, 95 వస్తే కింగ్. క్లాసులో కూడా అందరికీ 90 వచ్చేవి కావు, ఎక్కువ మందికి వచ్చేవి 95 దాటిన వాళ్ళు ఒక 5 to 6 మెంబర్స్ ఉండేవాళ్ళు. అది గత 10 ఏళ్లలో కానీ 5 ఏళ్లలో కానీ చూసినప్పుడు ఏమైందంటే స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కాంపిటేటివ్గా చదవడం వల్ల వాళ్ళు ఎక్కువ మార్కులు రావడం అనేది ఎప్పుడైతే వచ్చిందో అందరూ బెస్ట్ అవుతారు. అందులో బెస్ట్ అమాంగ్ ద బెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. బెస్ట్ అమాంగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇంకా ఏర్పడింది. సో అందుకని కోచింగ్ ఏమో ఫస్ట్ తీసుకున్నా, ఆ తర్వాత మెంటరింగ్ అనేది కంపల్సరీ ఎందుకైంది వాడని అడిగితే, నువ్వు ఈ కాంపిటీషన్లో నీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎక్సెల్ చేసుకోవాలి, అప్ స్కిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ మా చిన్నప్పుడు అయితే ట్యూషన్స్ అని ఉండేవి. స్కూల్ చేసిన తర్వాత ట్యూషన్ టీచర్ ఈవెన్ ఇంటికి వచ్చి కూడా కావాలంటే చెప్పేవాళ్ళు. సో ఒక విధంగా చెప్పాలంటే ట్యూషన్ అనే పదాన్ని కాస్త మనం మాడిఫై చేస్తే మెంటరింగ్.